అజ్మీర్ కి రాగానే మాకు ఫస్ట్ జర్నీ ఇలా జరుగుతుందని చెప్పి మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మీలో చాలా మంది కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మేము కూడా ఆల్మోస్ట్ 1800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఫైనల్ గా అజ్మీర్ కి రీచ్ అయ్యాం. మరి దర్గా దగ్గరికి వెళ్ళగానే అదొక వేరే ట్రాన్స్ లా అనిపించింది. మేము 2 days ట్రైన్ లో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన దానికి మాకు నిజంగా వర్త్ ఫీలింగ్ అనిపిస్తుంది. రూమ్ లో చెక్ ఇన్ అయ్యి ఫాస్ట్ గా రెడీ అయిపోయి సీదా దర్గాలోకి వెళ్ళిపోయాం. జియారత్ చేసుకునేటప్పుడు నిజంగా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఖ్వాజా గరీబ్ నవాజ్ అనేది ఒక జస్ట్ నేమ్ కాదు, అదొక వేరే ట్రాన్స్ అండ్ అదొక వేరే ఫీలింగ్ అంటారు కదా. సో అది ఇక్కడికి వచ్చిన తర్వాత లిటరల్లీ ప్రూవ్ అయిపోయింది. ఈ దర్గాలోనే ఏదో ఒక వేరే మ్యాజిక్ అనిపిస్తుంది. మరి మేము జియారత్ కంప్లీట్ చేసుకున్నాం. దర్గా మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా దర్గా దగ్గరలోనే మనకి ఇదేదో 2.5 दिन की झोपड़ी ఉందని చెప్తే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. 2.5 दिन की झोपड़ी అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని జస్ట్ 2.5 days లోనే కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ స్ట్రక్చర్ లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిలింగ్ ని ఎంతో పర్ఫెక్ట్ అండ్ కూల్ గా చాలా నీట్ గా డిజైన్ చేశారు. మరి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నామో లేదో ఉన్నట్టుండి క్లైమేట్ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. ఆ మౌంటైన్ దగ్గర వస్తున్న ఆ గాలిని చూడండి ఎలా కనిపిస్తుంది. ఇంకా ఈ క్లైమేట్ కి వాన పడకుండా ఉంటుందా? సో వాన ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయింది. మేము అక్కడ నుంచి రూమ్ కి రిటర్న్ అయిపోయాం. నాన్ స్టాప్ 3 hours వాన పడిన తర్వాత మేమైతే అజ్మీర్ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాం. మరి మన Day 1 vlog నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రీల్ ని షేర్ చేసుకోండి. మేము Day 2 లో ఇంకా చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో స్టే ట్యూన్డ్.